చుక్కలన్నీయు బ్రహ్మ, सारे तारे ब्रह्म हैं। సూర్యుడు ఒక బ్రహ్మ, सूरज एक ब्रह्म है, చంద్రుడన్నను బ్రహ్మ, चंद्रमा भी ब्रह्म है, జలము బ్రహ్మ, जल है ब्रह्म, స్వర్గమన్నను బ్రహ్మ, स्वर्ग भी ब्रह्म है, వైకుంఠమది బ్రహ్మ, वैकुंठ भी ब्रह्म है, తల్లియు బ్రహ్మయే తండ్రి బ్రహ్మ, माता भी है ब्रह्म, पिता है ब्रह्म, భాగ్యం వది బ్రహ్మ, संपदा है ब्रह्म, వాలక్ష్యమది బ్రహ్మ, अधिकार है ब्रह्म, జీవించుటది బ్రహ్మ, జీవి బ్రహ్మ, जीवन यापन ब्रह्म है, जीव ब्रह्म है, పుట్టించునది బ్రహ్మ, उत्पत्ति ब्रह्म है, పోషించునది బ్రహ్మ, पोषण करने वाला ब्रह्म है, గిట్టించునది బ్రహ్మ, जो मारे वो ब्रह्म है, గృహిణి బ్రహ్మ, गृहिणी ब्रह्म है, కాలమంతయు బ్రహ్మ, కాయంబు బ్రహ్మ, समूचा काल ब्रह्म है, शरीर ब्रह्म है, ప్రకృతి అంతయు బ్రహ్మ, మన ప్రేమ బ్రహ్మ, प्रकृति ब्रह्म है, मन में उत्पन्न प्रेम भी ब्रह्म है, సర్వమును బ్రహ్మ, Everything is మరియు divine. ఈ సభయు బ్రహ్మ, सब कुछ ब्रह्म ही है और ये सभा भी ब्रह्म है। సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ, सत्य से अवगत कराने वाला ये साई ही ब्रह्म है। ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు, Praise. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, सभा में उपस्थित सद्गुण संपन्न साधुजनों, इससे अधिक और क्या बताऊं। భగవంతుడు శక్తిమయుడు, ईश्वर शक्तिमान है, ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబం, वो शक्ति ही प्रकृति का प्रतिबिंब है। ప్రకృతి యందున్నటువంటి సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి. प्रकृति में विद्यमान समस्त शक्तियां प्रकृति में जीवन यापन करने वाले मानव में भी हैं। కనుక భగవంతుడు, ప్రకృతి, జీవుడు ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే. ईश्वर, प्रकृति और जीव ये तीनों पदार्थ ब्रह्म तत्व ही हैं। జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. जीव और ईश्वर अलग नहीं हैं। జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు కాదు. जगत अलग और जगदीश्वर अलग नहीं हैं। సర్వం విష్ణుమయం జగత్, सब कुछ विष्णुमय ही है। విష్ణువు Of divine. కారణము, विष्णु कारण है, ప్రకృతి కార్యము, प्रकृति कार्य है, కార్యకారణ స్వరూపుడే భగవంతుడు. कार्य एवं कारण का स्वरूप ही ईश्वर है। కనుక భగవంతుని అన్వేషించుటకు మనం ఎట్టి సాధనలు చేయను అక్కర్లేదు. अतः ईश्वर को ढूंढने के लिए हमें कोई साधनाएं करने की आवश्यकता नहीं है। God. మనిషి యందు కూడాను సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉన్నవి. मानव में भी सभी प्रकार की शक्तियां निहित हैं। Share. అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి. वे अज्ञात स्थिति में विद्यमान हैं। అజ్ఞాతమనగా ఏమిటి? अज्ञात माने क्या? తెలియనటువంటి స్థితియే. अवगत न होने की स्थिति। పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని, पांडवों ने 11 वर्षों का वनवास कर 1 वर्ष का अज्ञातवास किया। అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవ్వరికి తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం. ऐसा जीवन यापन करना कि किसी को भी उनका ज्ञान न हो, वही अज्ञात। Not అటులనే by anybody. సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి. इसी प्रकार सभी शक्तियां मानव में अज्ञातवास कर रही हैं। కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు. परंतु इस सत्य से अवगत न होने के कारण वह स्वयं को नादान, अज्ञानी और कमजोर मानने के भ्रम में पड़ा हुआ है। మానవుడు మహాశక్తి సంపన్నుడు. मानव महान शक्तिमान है। దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకొని అంత అణుమయం అన్నారు. वैज्ञानिकों ने अपने विवेक का उपयोग करते हुए विज्ञान के आधार पर सब कुछ को
अणुमय कहा, కానీ వేదాంతులు అంతా బ్రహ్మమయం అన్నారు. परंतु वेदांतियों ने समस्त को ब्रह्ममय कहा। The divine. పేర్లు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే. दोनों तथ्यों के नाम अलग हैं लेकिन दोनों एक ही हैं। శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి. शक्ति ही ब्रह्म है और ब्रह्मा ही शक्ति है। కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. जगत में सर्वत्र एक ही प्रकार की शक्ति व्याप्त है। మనము చేయనటువంటిది చూచున్నటువంటిది సర్వం కూడా శక్తిమయమే. हम जो कुछ कर रहे हैं और देख रहे हैं वो सब शक्तिमय ही है। ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది. आज हमें एक पदार्थ जैसे दिखाई पड़ रहा है, ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది. वही जीव के रूप में दिखाई दे रहा है। కడపటికి జీవుడు పదార్థము సర్వం కూడాను శక్తిమయంగా మారిపోతుంది. अंततः जीव और पदार्थ शक्ति में रूपांतरित हो जाते हैं। కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని. आज के वैज्ञानिक उसे पदार्थ कह रहे हैं, కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో. परंतु इस जगत में पदार्थ है ही नहीं। అంతా శక్తియే. सब कुछ शक्ति ही है। నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును, जब तुम्हें दिखाई पड़ता है तब वह पदार्थ हो सकता है, తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది. फिर से वह शक्ति में प्रवेश करता है। నీకు కనిపించే సమయంలో జీవుడిగా ఉండవచ్చును, जब तुम देखते हो तब तुम्हें जीव के रूप में दिखाई पड़ सकता है, తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది. फिर वह जीव शक्ति में परिणत हो जाता है। కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతయు కూడాను శక్తిమయమే. अतः विविध रूप और नामों से युक्त ये जगत शक्तिमय ही है। ఈ శక్తి అనగా ఏమిటి? ये शक्ति क्या है? శక్తి అనగా కేవలము కంటికి కనిపించున్నది కాదు, शक्ति मात्र आंखों को दिखाई पड़ने वाला तत्व नहीं है, చెవులకు వినిపించున్నది కాదు, कानों से सुना जाने वाला नहीं है, మనసుకు అనిపించున్నది కాదు, मन को सूझने वाला नहीं है, హృదయాన్ని మురిపించున్నటువంటిది కాదు. हृदय को खुश करने वाला नहीं है। శక్తి శక్తియే. शक्ति शक्ति ही है। మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు. मानव में जो शक्तियां नहीं हैं वे अन्यत्र कहीं नहीं है, Not మరొక in you, is చోటే not లేదు ఇంకా. outside. कोई अन्य जगह ही नहीं। నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి. तुम में जो शक्तियां हैं वे ही अन्यत्र भी हैं। ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుండాలి. समूचा विश्व इसी शक्ति से भरा हुआ है। ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి. सबसे पहले हमें ऐसी शक्तियों से अवगत होना चाहिए। ఈ ప్రాకృత జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాధనలు మనం సల్పాలి. इस प्राकृतिक जीवन को बिताते रहने तक हमें कुछ मानसिक साधनाएं करनी चाहिए। అయితే ఒక్కటి మీరు వేరుగా భావించొద్దండి. तुम यहाँ अन्यथा मत विचार करो। ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు. ये प्राकृतिक गुरु हमें नित्य सत्य से अवगत नहीं करा पा रहे हैं। వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుండాలి. इनके उपदेशों के कारण ही मानव में निहित दिव्यता और भी निचले स्तर तक जा रही है। కనుక గురువు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి. अतः सबसे पहले हमें गुरु शब्द का अर्थ समझना चाहिए। గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు. गुरु से तात्पर्य उपदेश देने वाला नहीं है, మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు. मंत्र का उपदेश देने वाला गुरु नहीं है। గురు गुरु అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు. अज्ञान का उन्मूलन करने वाला गुरु है। ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము. इतना ही नहीं, गुकार गुणों से परे तत्व है, గుకారము రూపవహితము. रुकार रूप रहित तत्व है, గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకొని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో అన్నారు. ईश्वर जो गुणों और रूप से परे हैं, इसीलिए गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेवो कहा गया है। నిజమైన గురువు దైవం ఒక్కడే. वास्तव में मात्र ईश्वर ही गुरु है, వీళ్ళందరూ కూడాను बाकी के ये सभी కేవలం టీచర్స్ వంటి వాళ్ళు. टीचर्स के समान हैं। ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్లా పూజించేకవుతుంది, వీళ్ళు ఎట్లా గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే. एक विद्यार्थी जब महाविद्यालय में दाखिला लेता है तो गणित के लिए एक अध्यापक हो सकता है, भौतिक शास्त्र के लिए एक अध्यापक हो सकता है, रसायन शास्त्र के लिए एक अध्यापक हो सकता है। फिर वो इतनों की पूजा कैसे करेगा, इतनों का आदर कैसे करेगा? है तो एक ही गुरु। అదే How can you PCM worship them అంటారు. all?
ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు. इस प्रकार एक एक विषय के लिए एक एक गुरु होता है. వీళ్ళంతా గురువులు కాదు, ये सभी गुरु नहीं हैं, వీళ్ళు టీచర్స్, ये टीचर्स हैं, బోధించేటువంటి వాళ్ళు. पढ़ाने वाले हैं. కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి? फिर गुरु कौन है? తన యొక్క గురువుని చూపించాలి. लक्ष्य को दिखाने वाला गुरु है. గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి. गुरी अर्थात आत्म तत्व के लक्ष्य तक पहुंचना चाहिए. అదే గురి. वही गुरी अर्थात लक्ष्य है. గురియే లేనప్పుడు గురువేం చేయగలడు? जब लक्ष्य ही नहीं है तो गुरु क्या करेगा? కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము. अतः गुरु तत्व से तात्पर्य है निर्मल मानसिकता ही गुरुत्व है. తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు. जो स्वयं से अवगत हुआ हो वही सच्चा गुरु है. ఇది ఒక చిన్న ఉదాహరణము. ये एक छोटा सा उदाहरण. ప్రాచీన కాలములో కృతయుగం నందు కూడాను प्राचीन काल में अर्थात सतयुग में శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకొని श्रीमन नारायण वामन अवतार धारण कर బలి చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై सम्राट बलि को सही मार्ग में अग्रसर करने के लिए దానం అడగడానికి వెళ్ళాడు. दान मांगने गए. బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు. सम्राट बलि के गुरु कौन थे? शुक्राचार्य थे. ఆచార్య శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువైనటువంటి వాడు ఆచార్యుడు. आचार्य शुक्राचार्य. आचार्य से क्या तात्पर्य है? आचरण कर दिखाने वाला ही आचार्य है. हजारों लोगों का जो गुरु होता है वही आचार्य है. కానీ అలాంటి పెద్ద గురువు కూడాను ऐसा महान गुरु भी బలి చక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకొని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు. सम्राट बलि ये जानते हुए कि वामन श्रीमन नारायण ही हैं, अपना सर्वस्व समर्पित करने के लिए तैयार हो गया. ఇస్తానని మాట ఇచ్చాడు. उसने दान देने का वचन दिया. కానీ శుక్రాచార్యుడు వద్దు వద్దు, నీవు చాలా మోసపోతావు, నీ రాజ్యమంతా భ్రష్ట అయిపోతుంది, నువ్వు అతనికి ఏమాత్రం కూడా 3 అడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు. तब शुक्राचार्य आकर बोले, नहीं नहीं, तुम धोखा खा जाओगे, तुम्हारा पूरा राज्य विनष्ट हो जाएगा, तुम उसे 3 पग भूमि दान मत दो. ఆ సమయంలో దైవం కంటే గురువేమిటి तब ये मानते हुए कि ईश्वर की अपेक्षा गुरु कहाँ, అని ధిక్కరించి गुरु का तिरस्कार करते हुए పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే. वचन देकर मुकर जाना क्या अच्छा है? क्या पाप नहीं है? పలికి బొంకుట కంటే పాపమున్నే. वचन देकर झूठ बोलना क्या पाप नहीं है? ఏమైనా సరే గురువు ఏమైనా శపించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను. बलि ने कहा, चाहे कुछ भी हो, चाहे गुरु शाप ही क्यों न दें, परंतु मैं ईश्वर को समर्पित करूंगा. చూచాడా? ఆనాటి గురువులు గురువులా? देखा उस समय के गुरु क्या गुरु थे? దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా? ईश्वर को समर्पित करते समय ना कहने वाला क्या गुरु है? ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పు లేదు. तुम किसी के पास भी विद्या सीखो, कोई गलत बात नहीं है, కానీ परंतु అర్పితం మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి. समर्पण ईश्वर के प्रति ही होना चाहिए. అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము. वही सच्ची भक्ति है, वही सच्ची आध्यात्मिकता है. ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి? आध्यात्मिकता के संदर्भ में सच्ची गुरुत्वता से क्या तात्पर्य है? లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు. महर्षि व्यास ने संसार को अनेक उपदेश दिए. వ్యాసో నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడే అన్నారు. व्यासो नारायणो हरि कहा गया है, उन्हें नारायण का स्वरूप कहा गया है. ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని. इसे व्यास पूर्णिमा कहते हैं. అనగా ఏమిటి? इसका क्या तात्पर्य है? అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని 4 వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు. अनेक रूपों में विद्यमान वेदों का अध्ययन करना कठिन मानकर उन्हें 4 वेदों में विभाजित कर लोक को प्रदान किया. అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది. ऐसा विभाजन करने वाले व्यास का हृदय तब अत्यंत पवित्र हो गया. ఇంత ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేదమాతను అందించాను కదా అని సంతృప్తి పడ్డాడు. ऐसे विशाल विश्व को ऐसी वेद माता प्रदान कर सका, ऐसा मानकर व्यास बहुत संतुष्ट हुए. ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ. जिस दिन वे संतुष्ट हुए वही पूर्णिमा थी. పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్. पूर्णिमा से क्या तात्पर्य है? पूर्ण चंद्रमा. పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
पूर्णमदः पूर्णमिदं चंद्रमा भी पूर्ण है। అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి. इस चंद्रमा और मानव मन में घनिष्ठ संबंध है। ఆ Moon వేదములంటే and mind. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే. उस वेद में ही चंद्रमा मनसो जातः चक्षु सूर्यो अजायत कहा गया है। वह चंद्रमा और मन एक ही हैं। Side ఇవి and రెండు deity of the బింబ mind. ప్రతిబింబంలే. ये दोनों बिंब और प्रतिबिंब ही हैं। కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి. उस पूर्णिमा के दिन जिस प्रकार चंद्रमा पूर्ण होगा उसी प्रकार हमारा मन भी पूर्ण होना चाहिए। ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసము లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి. बिना किसी दाग के, बिना किन्हीं दोषों के, बिना किसी बुराई के, बिना किन्हीं दुर्गुणों के पवित्र और स्वच्छ होना चाहिए। కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు. पवित्र भावनाओं के साथ विचारते हुए वेदों का विभाजन करने के कारण उस दिन को व्यास पूर्णिमा कहा गया है। ఇది పూర్ణిమ. గురు పూర్ణిమ కాదు. ये गुरु पूर्णिमा नहीं है। హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ. जिस दिन हम अपने हृदय को पवित्र कर पाएंगे वही गुरु पूर्णिमा होगी। గురు పూర్ణిమ. మర్మమెరిగిన మరు నిమిషములో మనసే వారికి గురుడండి అన్నారు. जिस पल रहस्य से अवगत हो जाओगे उस पल मन ही उसका गुरु है। గురు. మర్మం ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తనకు గురువు అవుతుంది. जिस दिन तुम रहस्य से अवगत हो पाओगे तब तुम्हारा मन ही तुम्हारा गुरु होगा। మాయకు లోనాయ మాయ 25 మంత్రములాయ. माया के वशीभूत हुए हैं माया के 25 मंत्र। దీనినే రామదాస్ కూడా చెప్పాడు. इसी तथ्य को रामदास ने भी बताया। కోట ఏడు చుట్టురా కోటలో పుల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్లరా. जीवन किले के चारों ओर 7 दीवारें हैं। किले के भीतर एक बगीचा है लेकिन बगीचे में जाने का रास्ता पता नहीं है। फिर कैसे? స్వామి, మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్. स्वामी, मानव जीवन के चारों ओर 7 किले हैं। ఏమిటది? What is? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్, वे क्या हैं? काम एक किला है, క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్, क्रोध एक किला है, లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్, Anger. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే ఈ 6 కోటలు ఉంటున్నాయి. लोभ एक किला है, काम क्रोध लोभ मोह मद और मात्सर्य ये 6 किले हैं। ఈ అన్నిటికంటే Anger and పెద్ద greed. కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట. इन सबसे बड़ा एक किला है जो देहाभिमान का किला है। ఈ 7 కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు. इन 7 किलों के मध्य में ईश्वर विद्यमान है। కోట 7 చుట్టురా కోట లోపుల తోటరా. किले को घेरे हैं 7, किले में है एक बगीचा। తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా. बगीचे में जाना है, इसका रास्ता पता नहीं। పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా. पेड़ सुदृढ़ है और पकड़ में है डाल। పాటు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. पेड़ त्याग कर यदि डाल को छोड़ देते हो तो पहुंचोगे पर ब्रह्म में। కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకునేది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే వీనికి ఏం గతి? नीचे पेड़ है और हाथ में डाल है, लेकिन डाल टूट जाती है तो इसकी गति क्या होगी? కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మల వంటి వారు. अतः आज के गुरु डालियों जैसे हैं। భగవంతుడే చెట్టు వంటి వాడు. ईश्वर ही वृक्ष के समान है। చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమీ మాత్రము బదం ఉండవు. पेड़ का आश्रय ग्रहण करने वालों को डालों की आवश्यकता ही क्या, उन्हें कोई कष्ट नहीं होंगे। ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు. किसी भी प्रकार का खतरा ही क्यों न हो परंतु उन्हें कोई कष्ट नहीं होगा। కనుకనే దైవాన్ని ఆశ్రయించండి. इसीलिए ईश्वर का आश्रय ग्रहण करो। దానికోసమనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. इसीलिए गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वर कहा गया है। Brahma, దైవమే Vishnu and నిజమైన Shiva. గురువు. ईश्वर ही सच्चा गुरु है। కనుక अतः మీరు పవిత్రమైనటువంటి భావం చేత तुम पवित्र भावनाओं के साथ దైవాన్ని మీ హృదయం నుండే ఉన్నట్టుగా విశ్వసించి ये मानते हुए कि ईश्वर तुम्हारे हृदय में ही है, సర్వము నాకు గురువు భగవంతుడే. हर दृष्टि से ईश्वर ही मेरा गुरु है। నిజమైనటువంటి వారు ఈ జగత్తులో ఎవరు లేరు. यथार्थ में कोई गुरु नहीं है, Guru అందరికీ గురువు ఒక్కడే. सबके लिए एक ही गुरु है। ఒక్కొక్క వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును. एक एक व्यक्ति के लिए
इस संसार में एक एक गुरु हो सकता है, కానీ In his own way. అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే. परंतु सबके लिए गुरु ईश्वर ही है। అన్ని దేశముల వారు కూడా దైవం ఒక్కడే. सभी देशों में रहने वालों के लिए ईश्वर एक ही है। కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును. उस ईश्वर को अनेक नामों से संबोधित किया जा सकता है, కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును. नाम और रूप भिन्न भिन्न हो सकते हैं, కానీ దైవం ఒక్కడే. लेकिन ईश्वर एक ही है। This దైవం one. ఒక్కడే. ईश्वर एक ही है। भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं।